కలెక్టర్ సారు చర్యలేవి? ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్, తుర్కయంజల్ చెరువు కట్ట, నాగార్జున సాగర్ రోడ్, హైదరాబాద్ అంట. తోపు మనోడు తెలుసా? ఇక్కడ భూదాన్ భూమిది. దాదాపు ఎకరం 30 గుంటలు భూదాన్ భూమి. భూదాన్ భూమిని ఆక్రమించేసి పెద్ద కన్వెన్షన్ కట్టాడు తెలుసా? మనం రాసాం దీని గురించి. శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్ హాల్ భూదాన్ భూమిగా నిర్ధారించిన తర్వాత చర్యలు చేపట్టిన రెవెన్యూ అధికారులు. తుర్కయంజల్లో కబ్జాకోరులకు ఫుల్ సపోర్ట్. సర్వే నెంబర్ 206 ఆలో 1.5 గుంటలు ఎకరం 30 గుంటలు మాయం. 45 కోట్ల భూమి హాంఫర్ట్ శీర్షికతో ఆదాబ్లో కథనం. స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం సర్వే చేసి కబ్జా గురి నిర్ధారణ. అయినా శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్ హాల్పై చర్యలు శూన్యం. వెంటనే భూదాన్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ పన్ను మదింపైన అనేక అనుమానాలు. ఎంత హైలైట్ అంటే వీడు ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్లో ట్యాక్స్ కడుతున్నాడు, భూదాన్ భూమిని స్వాహా చేసేసాడు, స్వాహా చేసి చక్కగా ట్యాక్స్ కట్టున్నాడు. మనం చెప్తే తప్ప అర్రే ఇది భూదాన్ భూమి మేము చూసుకోలేదే అంది అక్కడ అధికారులు. ట్యాక్స్ కడుతున్నాడు దానికి చక్కగా. ఇప్పుడు నోటీసులు ఇచ్చినా కూడా ఏం పట్టించుకోవాలి ఎవరు దాని గురించి, మనం రాసినా కూడా ఏం పట్టించుకోవాలి ఎవరు దాని గురించి. దీన్ని కనుక ప్రభుత్వం సీరియస్గా తీసుకొని మనోడిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కనుక ప్రయోగిస్తే ప్రభుత్వానికి పిచ్చబోళ్ళ ఆదాయం వస్తుంది తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు దొంగలకు సర్దిమోస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా అక్రమాలు, అవినీతిని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి. అమ్మ పుట్టిల్లు మేనళ్లకు తెలియదా అన్నట్లుంది అధికారుల తీరు. ప్రభుత్వ అసైన్ భూదాన్ దేవాదాయ భూములను మింగుతున్న కబ్జాకోరులను కనీసం టచ్ కూడా చేయలేకపోతున్నారంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. తప్పు చేశారని రుజువైనప్పటికీ వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారంటే వారి వెనుక ఎంత బలం ఉందో, లేదంటే అధికారులు ఎంత డబ్బు ముట్టిందో అన్న డౌట్ రాక మానదు. అధికారులకు డబ్బు ముడితేనే కదా మరి ఇప్పుడు ఆవుకు దొడకలేని బాధ గుజ్జకెందుకు అన్న సామెత నిజం చేస్తున్నారు. అటు గవర్నమెంట్ ఆఫీసర్లు, ఇటు అక్రమార్కులు నీకింత నాకింత అని పంచుకొని మనలాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే మేము బాగానే ఉన్నాం కదా, పంచుకున్న వాళ్ళం బాగానే, మధ్యలో నీకు వచ్చి నొప్పింది అని అడుగుతున్నారంట. ఇక్కడ ఆవు బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, మధ్యలో గుంజకొచ్చి నొప్పింది అని అడుగుతున్నారు. అదే ఇది తప్పు కదా సార్, ఇది భూదాన్ భూమిగా దీన్ని ఆక్రమించారు చూడండి అంటే నీకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్, నీకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్, నీకెందుకు అని అడుగుతున్నా అంట అధికారులు మనల్ని. 45 కోట్ల భూమి హాంఫర్ట్ శీర్షికతో ఆదాబ్లో ఈ నెల 17న ఒక కథనం ప్రచురితమైంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం తుర్కయంజల్ కమ్మగూడ గ్రామ సర్వే నెంబర్ 206 ఆ ఎకరం 30 గుంటల భూదాన్ భూమిపై కబ్జాకు గురైంది. అత్యంత కాస్ట్లీ అయిన భూదాన్ భూమిని అక్రమార్కులు కబ్జా చేసి శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్ హాల్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం ఈ భూమి విలువ సుమారు 45 కోట్లు. 45 కోట్ల భూమిని సైలెంట్గా కబ్జా చేసి పడేశారు. ఇంత విలువైన భూదాన్ భూమిని కబ్జా చేసి నిర్మాణం చేసినట్లు ఆదాబ్ హైదరాబాద్లో భూదాన్ భూమి అన్యక్రాంతంపై వచ్చిన కథనాలకు స్పందించిన తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి ఈ నెల 20వ తారీఖు అంటే ఫిబ్రవరి 20వ తారీఖున శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్ హాల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. గతంలో మహానుభావులు భూదానోద్యమం చేసి ఎంతోమంది భూములే నిరుపేదలకు భూములు ఇప్పించారు. నిజంగా ఈ భూదాన్ ఉద్యమం, ఈ భూదాన్ మూమెంట్ ఏదైతే ఉందో అది గ్రేట్ మూమెంట్ అండి. ఎంతోమంది వాళ్ళు మహానుభావులు పోరాటం చేసి, మనకు ఒక ఆయన ఉన్నారు జీవి సుబ్బారావు గారు, ఆయన భూదానం సుబ్బారావు గారు అని అంటారు అనమాట. ఆయనైతే ఒక గ్రామానికి వెళ్తే ఇక్కడ మీరు భూదానం అంటే భూదానం ఇందులో భాగంగా పేదలకి భూమి ఇవ్వకపోతే నేను అక్కడి నుంచి వెళ్ళను అని ఆ ఊరిలో కదలకుండా కూర్చుండిపోయాడంట ఆయన. ఎన్ని రోజులైనా సరే అన్నం కూడా తినకుండా, కనీసం నీళ్ళు కూడా దాకుండా ఆయన కూర్చుండిపోయాడంట ఆయన. ఆ ఊర్లో ఎవరైతే ఎక్కువ భూమి కలుగున్నారో వారు వరి అమ్మాయి చస్తాడేమో, ఎందుకు వచ్చిందిరా బాబు ఇచ్చేయండి అని చెప్పేవాళ్ళంట. అలాంటి ఎంతోమంది గొప్పవాళ్ళు ఎన్నో ఉద్యమాలు చేసి భూదాన్ పేరుతో పేదలకు దానం చేస్తే ఇలాంటి వాళ్ళు ఆక్రమించేస్తున్నారు వాటిని. వీళ్ళకి అధికారులు సపోర్ట్, మళ్ళీ ఇద్దరు పంచుకుంటారు కదా. ఇదిగో రెవెన్యూ మున్సిపల్ అధికారులు మచ్చిక చేసుకొని ఖరీదైన భూములు కొల్లగొడుతున్నారు. ఈ భూమిని కబ్జా చేసిన సదరు వ్యక్తులు కోట్లు సంపాదించారు. ఎన్నో ఏళ్లుగా భూమిని వాడుకుంటూ దాని ద్వారా భారీగా డబ్బు ఆర్జించారు. అంతేకాకుండా విస్తీర్ణం ఎక్కువగా ఉన్న 6 నెలలకు 1,54,625 రూపాయల చొప్పున పన్నులు విధించడం పలు అనుమానాలకు తావిస్తుందంటే ప్రతి సంవత్సరం 3,09,250 రూపాయలు తుర్కయంజల్ మున్సిపాలిటీకి శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్ హాల్ పన్ను రూపంలో చెల్లిస్తున్నారంట. చూడండి, పన్ను కూడా చెల్లిస్తున్నారంట. ఇంకేంది అంటే ఇన్నాళ్ళు భూదాన్ భూమిని కబ్జా చేసి యథేచ్ఛగా కన్వెన్షన్ హాల్ నిర్మించి కస్టమర్ల నుంచి ఒక్కో రోజు సుమారుకి 3 లక్షలు కన్వెన్షన్ హాల్ రుసుము తీసుకుంటున్నారంట. అంటే భూదాన్ భూమిని అన్యక్రాంతం చేసి కోట్లు గడిస్తున్నారు. మున్సిపల్ రెవెన్యూ అధికారులు భూదాన్ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే ఏం చేస్తున్నారు?
కోట్ల విలువ చేసే భూదాన్ భూమి అక్రమార్కులు చెరలో పడితే ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదని ప్రజలు నిలదీస్తున్నారు. ఇకనైనా తహసీల్దార్ గతంలో ఉన్న అధికారుల నిర్లక్ష్యంతో అన్యక్రాంతమైన భూదాన్ భూమిని కాపాడి అట్టి భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టిన శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్ హాల్ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, అట్టి భూమిని ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించి కన్వెన్షన్ హాల్పై సామా శ్రీనివాసరెడ్డి సంపాదించిన డబ్బును రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం రికవరీ చేయాలని, కబ్జాదారులకు సపోర్ట్ చేసిన అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. దాదాపు ఎన్నేళ్ళ నుంచి మనోడు కబ్జా పెట్టాడు దీన్ని. రోజుకి 3 లక్షలు అక్కడ ఆ హాల్ రెంట్కి తీసుకుంటే. అంటే ఎంత సంపాదించుంటాడు, అధికారులకు ఎంత ఇచ్చుంటాడు. ఖచ్చితంగా ఈయన పైన చర్యలు తీసుకోవాలి, దీనికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకాలం నుంచి అక్కడ భూమి స్వాహా చేసేసి వాడు కన్వెన్షన్ హాల్ కట్టుకొని ఇంతకాలం చక్కగా వాడు ట్యాక్స్ కూడా కడుతున్నాడంటే అదంతా చూస్తున్న అధికారులకు కూడా తెలుసు దాంట్లో తప్పు జరుగుతుందని. అధికారులు కూడా బాగా ఉంది దాంట్లో. కాబట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉపయోగించి వీడి దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేయాలి. ఎవడైతే అధికారులు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ అంటే సస్పెండ్ చేసో లేకపోతే ఒక ఇంక్రిమెంట్ కట్ చేసో కాదండి, వీళ్ళ నుంచి కూడా రికవరీ చేయాలి డబ్బులు. అప్పుడే దారిలోకి వస్తారు ఇలాంటి వాళ్ళంతా అధికారులు.